Dear students, yesterday some problems ఇచ్చాను మీరు చేస్తున్నారు చాలా మంది స్టూడెంట్స్. Today show that set of 2 by 2 matrices x x 0 0 such that x not equal to 0 belongs to R is an abelian group under multiplication. ఈ ప్రాబ్లం చేయండి. ఇదే టైప్ ప్రాబ్లం నేను ఒకటి చెప్తాను, ఈ ప్రాబ్లం మీరు చేస్తారు. ఓకేనండి, రైట్. ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం ఇస్తాను. ఏంటి? Prove that the set of all matrices G equal to prove that the set of all matrices A problem ఏంటంటే B minus B A AB minus B A where A and B are real numbers not both equal to 0, where such that A comma B belongs to real numbers not both 0. ఏదో ఒకటి 0 అయి ఉండొచ్చు, ఒకటి 0 కాకపోయి ఉండొచ్చు. ఓకేనండి, ఏమన్నాడు? బోత్ విత్ రెస్పెక్ట్ టు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, విత్ రెస్పెక్ట్ టు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఇది ప్రాబ్లం విత్ రెస్పెక్ట్ టు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. చూద్దాం. సొల్యూషన్. సొల్యూషన్ ఏంటంటే రేపు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఏంటంటే nth రూట్ యూనిటీ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేయాలి. nth రూట్ యూనిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా మనం చేయాలి. రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే అసోసియేటివ్ ముందు జీ నాన్ ఎంప్టీ సెట్, బికాజ్ మ్యాట్రిక్స్ ఒకటి ఉంది కాబట్టి జీ నాన్ ఎంప్టీ సెట్. ఇక్కడ బైనరీ ఆపరేషన్, మల్టిప్లికేషన్ ఇస్ ద బైనరీ ఆపరేషన్. బైనరీ ఆపరేషన్ ఫస్ట్ వన్ ఏంటి? అసోసియేటివ్. అసోసియేటివ్ అసోసియేటివ్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు? జీ అనే మ్యాట్రిక్స్ ఏ బి మైనస్ బి అయినా మైనస్ బి ఇలా ఇచ్చాడు. సో నేనేం చేస్తానంటే ఏ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ తీసుకుంటాను. A1 B1 మైనస్ B1 A1. క్యాపిటల్ బి ఈక్వల్ టు A2 B2 మైనస్ B2 A2. C A3 B3 మైనస్ B3 A3. where A1 comma A2 comma A3 comma B1 comma B2 comma B3 belongs to R. ఏంటి? A dot B dot C equal to A dot B dot C. అసోసియేటివ్ అంతే కదండి. ఐ థింక్ క్లియర్లీ రాసి వచ్చి ఏంటంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఆల్వేస్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా. డైరెక్ట్గా రాసేవచ్చు ఈ స్టెప్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా. డైరెక్ట్గా ఆ పాయింట్ అనేది రాసేవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారు? లేదు అనేటప్పుడు మల్టిప్లికేషన్ చేస్తారు. ఈ పార్ట్ మీరు చేసుకుంటారు. ఈ మల్టిప్లికేషన్ పార్ట్ అనేది మీరు ఐ థింక్ ఇది పాసిబిలిటీ అవుతుంది. మల్టిప్లికేషన్ పార్ట్ మీరు చెక్ చేసుకోండి, మీకే వదిలిపెట్టాను. ఓకేనండి. సెకండ్ వన్ అసోసియేటివ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఐడెంటిటీ. ఐడెంటిటీ ఏంటి? ఫర్ ఆల్ క్యాపిటల్ ఏ బిలాంగ్స్ టు జీ దేర్ ఎగ్జిస్ట్ క్యాపిటల్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ బిలాంగ్స్ టు జీ సచ్ దట్ ఏం కావాలి ఇక్కడ? A dot I equal to A equal to I dot A. I dot A identity. సో A dot I అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా లేదు? ఎందుకు నాట్ బోత్ జీరో అన్నాడు చెప్పండి ఒకసారి. ఎందుకు నాట్ బోత్ జీరో అన్నాడు చెప్పండి. సపోజ్ A0 B0 బోత్ రెండు జీరో తీసుకున్నాం అంతే కదండి. 0 0 0 0 మ్యాట్రిక్స్ అవుతుంది.
అంటే రెండు జీరో తీసుకుంటే 0 0 0 0 పాసిబిలిటీ, 0 0 0 0 పాసిబిలిటీ అయినప్పుడు ఏమవుతుంది? సపోజ్ మీకు నచ్చిన మ్యాట్రిక్స్ ఏదైనా తీసుకుంటే A.0 వస్తుంది. A.0 0, B.0 0. ఓకేనండి. అంటే అక్కడ ఏమవుతుంది? అలాగే 0 డాట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ =0 వస్తుంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రా సారీ 0 డాట్. అలాగే ఇన్వర్స్, సరే ఇన్వర్స్ పాసిబిలిటీ అవుతుందా? జీరో మ్యాట్రిక్స్కి 1/0 ఇన్ఫినిటీ పాసిబిలిటీ కాదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఏతో ఒకటి మాత్రమే జీరో అయి ఉండాలి. ఏంటి? ఇది ఏ ఆర్ బి. సో ఏ డాట్ ఐ, సపోజ్ ఏ 0 తీసుకుంటే బి ఏమై ఉంటుంది? 1 2 మీకు నచ్చింది ఏదో తీసేసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటి? ఏ డాట్ ఐ = ఏ వచ్చే విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఏ డాట్ ఈ అనుకుందాం. పని ఐ అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనుకుంటారు. ఏ డాట్ ఈ ఈక్వల్ టు, సో ఏ డాట్ ఈ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ A1 B1 మైనస్ B1 A1 ఇంటూ ఈ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ కూడా అలాగే తీసుకుందామా? అలాగే తీసుకుందాం. ఏంటి ఇక్కడ? A B మైనస్ B A ఈక్వల్ టు ఏ ఏంటి? A1 B1 లేకపోతే ఎక్స్ వై పెట్టుకున్నాం. ఎక్స్ వై మైనస్ వై ఎక్స్, A1 B1 A2 B2 సారీ మైనస్ B1 A1. ఇది ఏంటి? ఇది మల్టిప్లై చేస్తాం. A1x మైనస్ B1y ఈక్వల్ టు A1. అంతే కదండి. ఇది ఏంటి? ఇది మల్టిప్లై చేస్తాం. A1y మైనస్ ప్లస్ B1x ఈక్వల్ టు B1. రైట్. ఇది ఏంటి? ఇది మల్టిప్లై చేస్తాం. B1x అంతే కదండి. ఇదేంటి? ఇది మైనస్ A1y ఈక్వల్ టు మైనస్ B1. ఇది ఏంటి? ఇది మల్టిప్లై చేస్తాం. చేస్తే ఇదేంటి? ఇది మైనస్ B1y ప్లస్ A1x ఈక్వల్ టు A1. ఓకే కదండి. ఇప్పుడు ఈ 4 సాల్వ్ చేయాలి. మ్యాట్రిక్స్ ఐడెంటిటీ దెర్ ఎగ్జిస్ట్ ఏ అనే మ్యాట్రిక్స్ కూడా దాంట్లోనే ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి అని. అయితే ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ డైరెక్ట్గా రాసే వచ్చండి. రైట్. బట్ సాల్వ్ చేద్దాం. ఏముంది? థింక్. ఈ 4 ఈక్వేషన్ సాల్వ్ చేసినట్లయితే మీకు ప్రాబ్లం అనేది వస్తుంది. 4 ఈక్వేషన్ సాల్వ్ చేసినట్లయితే ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. ఇలా 4 ఈక్వేషన్స్ వచ్చాయి మనకి. ఈ 4 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేయాలండి. ఈ 4 ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ చూడండి, ఈ ఈక్వేషన్ ఈక్వల్గా ఉన్నాయి. ఈ 2 ఈక్వేషన్లు ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఈ ఈక్వేషన్ తీసుకుందాం. అదే తీసుకుందాం. దీన్ని మల్టిప్లై చూడండి. ఎక్స్ని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ A1 ఉంది, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ B1 ఉంది. ఇక్కడ మల్టిప్లై విత్ B1, ఇక్కడ మల్టిప్లై విత్ A1. సబ్ట్రాక్షన్ చేసినట్లయితే ఈ 2 పోతాయి. ఇక్కడ మల్టిప్లికేషన్ B1 కాబట్టి మైనస్ B1 ఇది మల్టిప్లై విత్ A1 కాబట్టి మైనస్ A1 ఇంటూ y ఈక్వల్ టు దీన్ని B1తో మల్టిప్లై చేస్తాం, దీన్ని A1తో మల్టిప్లై చేస్తాం. సబ్ట్రాక్షన్ కాబట్టి A1 B1 మైనస్ B1 A1 అంటే 0. ఇది నాట్ ఈక్వల్ 0 కాబట్టి y 0 వచ్చింది. y వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి. A1x = A అవుతుంది. A1 x = 1 అవుతుంది. therefore ఐడెంటిటీ మ్యాట్రిక్స్ E 1 0 0 1. therefore ఐడెంటిటీ ఎగ్జిస్ట్. therefore ఐడెంటిటీ ఏమైందండి? ఎగ్జిస్ట్. ఇప్పుడు ఇన్వర్స్ ఐడెంటిటీ ఏమొచ్చింది ఇక్కడ? ఐడెంటిటీ 1 0 0 1. ఇప్పుడు ఇన్వర్స్ క్యాల్కులేట్ చేయాలి. ఇన్వర్స్. సో ఇన్వర్స్ క్యాల్కులేట్ చేయాలంటే ఏంటి? ఫర్ ఆల్ A belongs to G there exists B belongs to G such that A dot B equal to ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇక్కడ ఐడెంటిటీ ఏంటి? 1 0 0 1. ఐడెంటిటీ ఏంటి? 1 0 0 1. ఏ మ్యాట్రిక్స్? A1 B1 మైనస్ B1 A1
రైట్. ఏ డాట్ బి ఈక్వల్ టు ఐ అంటే బి ఇస్ ద బెటర్ వన్. ఏ డాట్ బి ఈక్వల్ టు ఐ కదండి. ఏ డాట్ బి ఈక్వల్ టు ఐ ఇప్పుడు బి ఇస్ ద బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ క్యాల్కులేట్ చేయండి. ఏ ఇన్వర్స్ అంటే మీనింగ్ ఏంటి? అడ్జెంట్ ఆఫ్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఏంటి తీసుకుంటాం? ఇక్కడ a1 b1 మైనస్ b1 a1. డిటర్మినెంట్ ఆఫ్ ఏ క్యాల్కులేట్ చేసినట్లయితే a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్. ఎట్టి పరిస్థితుల్లోని జీరో కాదు, నాట్ ఈక్వల్ టు జీరో. అడ్జెంట్ ఆఫ్ ఏ క్యాల్కులేట్ చేయాలి. అడ్జెంట్ ఆఫ్ ఏ ఏమవుతుంది మనకి ఇక్కడ? అడ్జెంట్ ఆఫ్ ఏ అడ్జెంట్ ఆఫ్ ఏ ఏమవుతుంది ఇక్కడ? a1 మైనస్ b1 b1 a1 అంతేనా? మళ్ళీ ఓల్డ్ ట్రాన్స్పోజా? ఇదేంటి? ఇది మల్టిప్లై చేయండి. ఇది అడ్జెంట్ ఆఫ్ ఏ. దీన్ని అబ్జర్వ్ చేస్తారా లేదో? జీని మ్యాట్రిక్స్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మైనస్ b1 ఉందండి, ఇక్కడ ప్లస్ b1 ఉంది. ఒరిజినల్గా మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్లో a1 b1 మైనస్ b1 a1 ఉండాలి కదా అని మీరు డౌట్ అవ్వచ్చు. కానీ ఆ అట్మాస్ఫియర్ నేనేం చేస్తానంటే పుట్ b1 ఈక్వల్ టు మైనస్ సంథింగ్ c2 అనుకుంటాను. మైనస్ c2 b1 ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? ఇది ప్లస్ c2, ఇది మైనస్ c2. అంటే ఆ విధంగా అడ్జస్ట్ అయిందా లేదా, అందులో మ్యాట్రిక్స్ ఉంటుందా లేదా కావాలి. సో a1 మైనస్ b1 b1 a1 దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ఏమైంటుంది? G. ఓకేనండి. సో దేర్ఫోర్ అసోసియేటివ్ అడ్జస్ట్ అయింది, ఇన్వర్స్ అడ్జస్ట్ అయింది, ఐడెంటిటీ అడ్జస్ట్ అయింది. దేర్ఫోర్ ఏమవుతుంది? G అనేది గ్రూప్ అవుతుంది. దేర్ఫోర్ G అనేది ఏమవుతుందండి ఇక్కడ? గ్రూప్. వన్ మోర్ ప్రాబ్లం మీకు బై యూజింగ్ కాంపోజిట్ ఆర్డర్ ద్వారా చేయాలి. షో దట్ ద మ్యాట్రిక్స్ ఏంటంటే జీ ఏ విధంగా ఇచ్చాడు? ఏ బి సి డి అండర్ మల్టిప్లికేషన్. ఓకేనండి. ఏ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఇచ్చాడంటే 1 0 0 1, బి మ్యాట్రిక్స్ మైనస్ 1 0 0 1, సి మ్యాట్రిక్స్ ఏంటంటే 1 0 1 0 0 మైనస్ 1, డి మ్యాట్రిక్స్ మైనస్ 1 0 మైనస్ 1 0 0 మైనస్ 1. బై యూజింగ్ కాంపోజిట్ ఆర్డర్ ద్వారా ఈజ్ ఏ గ్రూప్ అని చూపండి. అండర్ ఎబిలియన్ గ్రూప్ అండర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఎబిలియన్ గ్రూప్ అని చూపించాలి కాంపోజిట్ ఆర్డర్ ద్వారా. అంటే టేబుల్ వేసుకొని చేయాలి ప్రాబ్లమ్స్. ఓకే అండి, రైట్. ఓకే కదండి. నెక్స్ట్ వన్ నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. nth రూట్ యూనిటీ అనేది ఇంపార్టెంట్ ప్రాబ్లం అని చెప్పాను కదండి, అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. షో దట్ nth root unity is an abelian group. G nth root unity అన్నాడు కదా, x to power of n, x to power of n equal to 1 such that x belongs to z తీసుకుంటాం. nth root unity. ఓకే రండి చూద్దాం. nth root unity అనేది జీలో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అనేది. జీలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? వన్ ఆఫ్ ఎలిమెంట్ ఉంటుంది, రైట్? ఒమేగా స్క్వేర్, ఒమేగా క్యూబ్, ఒమేగా పవర్ n మైనస్ 1 అనుకుంటాను. మరి
మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు n3 యూనిట్కి ఏ విధంగా సాల్వ్ చేయాలి. ఇంటర్మీడియట్లో మీరు చేస్తుంటారు ఏంటి x బై n ఈక్వల్ టు 1 అయితే x ఈక్వల్ టు 1/1/n 1 అంటే ఏంటంటే cos 0 ప్లస్ i sin 0 హోల్ 4 ఉంటుంది. దీన్ని డిమోర్గన్ లాస్ అని అంటారు. cos 2k పై బై n ప్లస్ i sin 2k పై బై n n వాల్యూకి ఇస్తున్న కొద్ది అలా n వాల్యూ ఇస్తుంటాం. n ఈక్వల్ టు 1 2 3 అని అప్పు సో ఇచ్చుకున్నట్లయితే అవి వస్తాయి. దీన్నే e పవర్ i 2k పై బై n అంటారు. e పవర్ i θ cos θ ప్లస్ i sin θ ఇది ఇంటర్మీడియట్లో నేర్చుకుందే. e పవర్ i 2k పై బై n k వాల్యూ ఇస్తున్న కొద్ది k 0 1 2 3 అప్ టు సో n k వాల్యూ 0 అయితే 1 k వాల్యూ 1 అయితే 2 పై బై n దట్ ఈస్ ఒమేగా. k వాల్యూ 2 అయితే 2 to the 4 పై బై n దట్ ఈస్ ఒమేగా స్క్వేర్. అలాగా అంటే ఇక్కడ ఒమేగా ఏమవుతుందంటే ఇక్కడ ఒమేగా ఏమవుతుంది ఒమేగా 2 పై బై n ఒమేగా i ఇంటూ 2 పై బై n. ఓకే అండి, ఇది ఇంటర్మీడియట్లో నేర్చుకుంది. సో g ఈక్వల్ టు 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా కప్ టు సమ్ ఒమేగా పర్ n. ఫస్ట్ g నాన్ ఎంప్టీ సెట్. ఓకే అండి, g ఏమవుతుంది ఇక్కడ నాన్ ఎంప్టీ సెట్ g అండ్ బైనరీ ఆపరేషన్ మల్టిప్లికేషన్. బైనరీ ఆపరేషన్ ఏంటంటే ఇక్కడ మల్టిప్లికేషన్. సో బైనరీ ఆపరేషన్ మల్టిప్లికేషన్ ఫస్ట్ ఏంటి నెక్స్ట్ అసోసియేటివ్ లా. అసోసియేటివ్ ఏంటి ఫర్ ఆల్ a, b, c belongs to g such that a dot b dot c equal to a dot b dot c. మీకు నచ్చిన ఎలిమెంట్స్ తీసుకోండి. మీకు నచ్చిన ఏదో ఒక ఎలిమెంట్స్ a ఈక్వల్ టు ఒమేగా b ఈక్వల్ టు ఒమేగా క్యూబ్ c ఈక్వల్ టు ఒమేగా మల్టిప్లై చేస్తే a డాట్ b డాట్ c ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఒమేగా ఇంటూ ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా టు ది పవర్ 5 బేస్ స్క్వేర్ ఈక్వల్స్ కాస్ మల్టిప్లైడ్ అంటే ఒమేగా పవర్ 9 రైట్. అలాగే RHS పార్ట్ తీసుకోండి. RHS పార్ట్ కి వసరికి ఏమవుతుంది ఇక్కడ a డాట్ b డాట్ c ఈక్వల్ టు a ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా టు ది పవర్ 5 సేమ్ ఒమేగా పవర్ 9. సో LHS ఈక్వల్ ఏమైంది ఇక్కడ RHS అసోసియేటివ్ సాటిస్ఫై. అసోసియేటివ్ ఏంటండి సాటిస్ఫై. ఐడెంటిటీ. సో ఐడెంటిటీకి వస్తేకి ఏంటి ఫర్ ఆల్ a belongs to g there exists e belongs to g such that formula a dot e equal to e dot. I think మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అనేటప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ 1 హియర్ a డాట్ e a వాల్యూ ఒమేగా అనుకుంటే e ఈక్వల్ టు a డాట్ e ఈక్వల్ టు a తీసుకుంటే e ఈక్వల్ టు 1 వస్తుంది. ఈ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ 0 ఉందా లేదా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే e పవర్ i 2k పై చూసారండి ఆ డేటాలో రాయడం పర్లేదండి నెక్స్ట్ ఐడెంటిటీ ఇన్వర్స్ లేదా ఈ పవర్ లో రాయాలి అనుకునేటప్పుడు e పవర్ i 2i 0 పై బై n. మీనింగ్ ఏంటంటే ఈ పవర్ 2i 0 పై బై n k బదులుగా 0 వచ్చింది. ఇన్వర్స్ ఏంటి ఫర్ ఆల్ a belongs to g there exists b belongs to g such that a dot b equal to e equal to b dot. ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ 1 అంటే a డాట్ b ఈక్వల్ టు 1. నేను ఏం చేస్తానంటే a ఈక్వల్ టు ఒమేగా పవర్ n మైనస్ 1 తీసుకుంటాను. అప్పుడు ఒమేగా పవర్ n మైనస్ 1 ఇంటూ b ఈక్వల్ టు 1 అవుతుంది. b ఏమవుతుంది అప్పుడు ఒమేగా పవర్ అబ్జర్వ్ చేయండి ఒమేగా పవర్ n మైనస్ 1 ఇంటూ b 1 కదండి. దీనికి దేంతో మల్టిప్లై చేస్తే 1 అవుతుంది. ఇది
దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే చూడండి ఒమేగా పవర్ n మైనస్ 1 ఇంటూ ఒమేగా ఈక్వల్ టు అవుతుందా చూడండి ఒకసారి బేస్ ఆర్ ఈక్వల్స్ పవర్స్ మస్ట్ బి యాడెడ్ ఒమేగా పవర్ n వస్తుంది ఒమేగా పవర్ n ఏంటి 1 ఇయర్ ఒమేగా పవర్ x పవర్ n 1 కదా అంటే ఒమేగా పవర్ n ఏమవుతుంది 1 సో దేర్ఫోర్ b ఏమవుతుంది దేర్ఫోర్ b ఈక్వల్ టు ఒమేగా దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే 1 పాసిబిలిటీ అవుతుంది అనేది మన మెయిన్ ఎయిమ్ అంటే దేంతో మల్టిప్లై చేస్తాం ఒమేగా పవర్ n మైనస్ 1 కి ఒమేగాతోను ఒమేగా పవర్ n మైనస్ 2 కి ఒమేగా స్క్వేర్ తోను ఒమేగా పవర్ n మైనస్ 3 కి ఒమేగా క్యూబ్ తోను అలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు ఐడెంటిటీ ఎలిమెంట్స్ అనేవి వస్తాయి ఒమేగా పవర్ n మైనస్ కి ఇన్వర్స్ ఒమేగా ఒమేగాకి ఇన్వర్స్ ఒమేగా పవర్ n మైనస్ మీకు అర్థమవుతుంది కదండి సో దేర్ఫోర్ b ఈక్వల్ టు ఒమేగా ఒమేగా ఎందులో ఉంది g లో ఉంది సో ఇన్వర్స్ ఎగ్జిస్ట్ ఇక ఏబీలో అన్నాడు మీకు నచ్చిన 2 ఎలిమెంట్స్ ఏమైనా తీసుకోండి ఏ డాట్ బి చేయండి బి డాట్ ఏ సపోజ్ ఒమేగా బి ఒమేగా స్క్వేర్ అయితే ఏ డాట్ బి ఒమేగా క్యూబ్ బి డాట్ ఏ కూడా ఏమైంది ఒమేగా క్యూబ్ అయింది సో ఇలా ఈ ప్రాబ్లం చేస్తారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకసారి నీట్గా నోట్స్లో రాసుకోండి రైట్ హోంవర్క్ ఏం చేద్దామంటే ప్రాబ్లమ్స్ ఇస్తానండి మీకు నా వచ్చిన చేయండి రాకపోతే నేను చెప్తాను మీకు ప్రాబ్లం లేదు ఓకేనండి ఫస్ట్ వన్ ఏ కాంపోజిషన్ బి ఈక్వల్ టు ఏబి బై సెకండ్ వన్ ఏ కాంపోజిషన్ బి ఈక్వల్ టు ఏబి బై 4 థర్డ్ వన్ ఏంటంటే జి ఈక్వల్ టు ఏ ప్లస్ బి రూట్ 2 such that a comma b belongs to q is a commutative group and the fourth one j equal to a plus ib such that a comma b belongs to real number I square equal to minus 1 is an abelian group abelian అన్నా కాంపిటేటివ్ అన్నా ఒకటి ఈ 4 ప్రాబ్లమ్స్ మీరు చేస్తారు రైట్ ఈ 4 ప్రాబ్లమ్స్ చేసినట్లయితే మనం థియరీలోకి వెళ్ళిపోతాం గ్రూప్ అని చూపించాలంటే అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ ఈ 3 లాస్ సాటిస్ఫై చేయాలి ఎబిలియన్ చూపించాలంటే ఏంటంటే బట్ అవి సాటిస్ఫై చేయాలంటే మీనింగ్ అంటే మనం తీసుకునే ఎలిమెంట్స్ జీరోనే ఉండాలి అవి ప్రొడక్ట్ చేస్తే మళ్ళీ జీరోనే రావాలి అలా అది సాటిస్ఫాక్షన్ అంటారు అన్నమాట దాన్ని అలాగే ఎబిలియన్ కావాలంటే ఏంటి అసోసియేటివ్ అవ్వాలి ఐడెంటిటీ అవ్వాలి ఇన్వర్స్ అవ్వాలి అవుతూ దాంతోపాటు కాంపిటేటివ్ గానీ ఎగ్జిస్ట్ అయినట్లయితే దాన్ని ఎబిలియన్ గ్రూప్ అంటారు కాంపిటేటివ్ గ్రూప్ అంటారు ఓకేనండి ఈ 4ను ఐ థింక్ ఇది ఎబిలియన్ అవుతుంది ఇది కూడా అన్నిటికీ ఎబిలియన్ చెక్ చేశాను అన్నిటికీ ఎబిలియన్ చెక్ చేశాను ఇంతకుముందు ప్రాబ్లం ఇచ్చాను జీ ఎక్స్ 0 ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి ఫిఫ్త్ వన్ జీ ఈక్వల్ టు ఎక్స్ మ్యాట్రిక్స్ సమ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు రియల్ నెంబర్ ఈజ్ ఏ కాంపిటేటివ్ షో దట్ ఇవి టోటల్గా మీకు ఉండే ప్రాబ్లమ్స్ ఇవి అయిపోతే థియరీలోకి వెళ్ళిపోతాం 1 2 3 4 థియరీ అయినప్పుడు ఏమవుతుందంటే రోజుకు ఒక థియరమే డిస్కస్ చేద్దాం 10 minutes అవ్వచ్చు 5 minutesలో అయిపోవచ్చు రోజుకు ఒక థియరమే ఎందుకంటారా ప్రాబ్లం అయిపోద్ది ఈ రోజు చెప్పింది మళ్ళీ రేపు మళ్ళీ గుర్తుండదు కాబట్టి రైట్ ఆల్ ది బెస్ట్ అండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ప్రాబ్లమ్స్